జీవితంలో ఒక క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం, ఒకటంటే ఒక క్షణం, ఒక్క క్షణం ఎప్పుడైనా అది నీకు మెదిలితే, ఆ లోపల శాంతి ఒక్కసారి నీకు మెదిలితే, మళ్ళీ నువ్వు జారిపోయిన అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు పొందుతాం? అటువంటి టేస్ట్ ఎప్పుడు పొందుతాం? ప్రపంచానికి మన ఈ ప్రపంచానికంతా మనం అధిపతి చేసిన ఆ సుఖం మళ్ళీ మన జీవితంలో పొందగలం. ఈ లోకానికంతా మనం చక్రవర్తి కింద చేసిన మళ్ళీ ఆ శాంతి మనం పొందగలమా? ఆ శాంతి మళ్ళీ మనం పొందగలమని మళ్ళీ నీకు తపన. అది లేకుండా ఎలా ఉండగలం? అది లేకుండా ఇప్పుడు ఉన్నాం ఎలాగా? మళ్ళీ సంపాదించడం ఎలాగా? ఎన్నాళ్ళు ఉంటాం అది లేకుండా, శాంతి లేకుండా? ఇదో క్షణం అనిపించాం, మళ్ళీ ఎప్పుడు పొందుతాం? అది నీ ముఖం అది తిరుగుతుంది. మరి లోపలికి వెళ్ళాలనే తపన నీ లోపల నుంచి బయట నీ జీవితంలో నువ్వు 100 సంవత్సరాలు జీవిస్తూ ఒక క్షణం ఆ సుఖం నువ్వు అనేది. ఒక క్షణం, ఒక నిమిషం కాదు, ఒక క్షణం నా టేస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తే, ఒకవేళ అది ఒక క్షణం ఆ సుఖాన్ని ఎంజాయ్ చేసావనుకో, మిగతా నీకు వ్యాపకాలు ఉండొచ్చు, మిగతా మామూలుగా సంసార గొడవలు ఉండొచ్చు, నీకు మిగతా ఇంట్లో గొడవలు ఉండొచ్చు, వ్యాపకాల గొడవలు ఉండొచ్చు, నీకు ఏదైనా పదవులు ఉండొచ్చు. కానీ నువ్వు ఒక క్షణం పొందిన సుఖం ఉంది. నీ వ్యాపకాలు, నీ పదవులు, నీ సంసారం గొడవలు, ఆ సుఖంతో ఈ గొడవలన్నీ ఏ పాటివి? మనస్సు ఇక్కడ ఉన్నా మరి అటు లాగేస్తా ఉంటుంది. అతిగా సుఖం ఏ ఉపనిషత్తు చెప్పింది మీకు ఇంత అందంగా? ఉపనిషత్తులో ఒక మంచి వాక్యం మనకి చెప్పడం కోసం అవసరమైన వాక్యాలు 10 చదివిస్తాడు. ఇక అలా కాదు, ఉడిక డబ్బాలో చెయ్యి ముంచి రత్నాలు తీసుకోవటమే. ఇంకా అందులో గడ్డలేముండవు, లాక్కోవడమే రత్నాలండి. ఒకవేళ మీరు ఆ టేస్ట్ మీరు అనుభవించాక లోకం గొడవల్లో, లోకం వ్యాపకాలలో, సంసార వ్యాపకాలలో, మీ ప్రయత్నాల్లో, మీ బాధలు మీరు ఉన్నా సడన్ గా ఎప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది ఆ సుఖం. మళ్ళీ మన జీవితంలో సుఖాన్ని అనుభవించగలమా? ఎప్పుడు అనుభవిస్తాం? మళ్ళీ ఎప్పుడు అంటే మీకు ఈ వ్యాపకాలు బయట మీరు చేసే పనులు తప్పగా కనిపిస్తూ ఉంటారు. మీరు పని చేసుకుంటూ ఉంటారు, మీ పద్ధతిలో మీరు ఉంటారు, కానీ ఎంత తప్పగా ఉన్నాయి ఈ గొడవలు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ సారమైన వస్తువు ఒక క్షణం రుచి మళ్ళీ ఎప్పుడు అక్కడికి పోయేది? మళ్ళీ ఎక్కడ ఎలా వస్తుంది? ఒక తుంపర అనిపిస్తే చాలు. నీటి బొట్టు కాదు, నీరు కాదు, నీటి బొట్టు కాదు, నీటి బుడగ కాదు, పైన తుంపరలు ఉంటాయి. ఆ తుంపర మీరు జీవితంలో ఒక క్షణం అనిపిస్తే చాలు. మరి ఎప్పుడు అది పొందేది? అంటే ఆ క్షణం మీరు అనిపించిన తర్వాత మీరు వ్యాపకాలన్నీ చప్పగా ఉంటాయి. ఈ రుచిహీనమైన, ఈ సారహీనమైన మీ మనసుకు తెలుస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ భోగాల మధ్యలో ఉన్నా ఈ రుచిహీనమైన, సారహీనమైన తెలుస్తూ ఎప్పుడు మళ్ళీ వెనక్కి ఎప్పుడు అది పొందవలసింది, ఎప్పుడు పొందుతాం అని అనుకుంటున్నా, కానీ ఎప్పుడు పొందేది అనే తపన మీకు కలుగుతుంది. ఒక క్షణం మీరు జీవితంలో ఆ తంపర అనేది.